ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంజు, నిన్ను చూడగానే మీ ప్రిన్సిపల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి నాకెందుకో నీ దెబ్బకి ప్రిన్సిపల్ స్కూల్ మానేస్తుందేమో అనిపిస్తుంది అంజు. అమ్మో, ఆవిడ్ని సైలెంట్ గా కూర్చోమను. ఊరికే ఇరిటేట్ చేయొద్దని చెప్పు. ఇదే మంచి టైం. వాళ్ళ ముగ్గురు నాతో మాట్లాడేటట్టు చేయమ్ము ప్లీజ్. సరే అంజు, నీకు గుర్తుందా ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు నీకు ఫీవర్ వచ్చి ఎగ్జామ్ రాయలేకపోయినప్పుడు మిస్ అమ్మనే నేను దగ్గరుండి చూసుకుంది కదా? నేను స్కూల్ లీడర్గా నిలబడినప్పుడు కూడా ఎంత హెల్ప్ చేసింది. మనోహర్ ఆంటీ నుంచి ఎన్నిసార్లు కాపాడింది. ఎంతైనా మిస్ అమ్మ వచ్చాకే కదా అంజు మనం హ్యాపీగా ఉన్నాం. ఓ ఊరుకో అమ్ము, ఏదో నా బాధ్యత నేను నిర్వర్తించానంతే. అయినా ఇలాంటి పొగడ్తలంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. నీకు మిస్ అమ్మ అనే పేరు అస్సలు సూట్ కాలేదు. మహానటి అని పెట్టుంటే బాగా సూట్ అయి ఉండేది. నువ్వు అడగడం, అమ్ము ఓకే అనడం నేను చూడలేదనుకున్నారా? చూడ్డానికి వేళ్ళంత ఉంటుంది కానీ ఒళ్ళంతా కళ్ళే. ఐస్ క్రీమ్ అన్న, కార్ ఆపండి, ఆపండి. రా అంజు రా. అయ్యో పిల్లలు, వెళ్తున్నావని చెప్పకుండా అడగకుండా వెళ్ళిపోతున్నారు. మీకేదైనా అయితే మీ డాడీ ఒక్కటి బుల్లెట్తో నన్ను చంపుతాడు. రాణి గారికి ప్రణామములు. మీరు మా యందు దయుంచి పెద్ద మనసుతో పర్మిషన్ ఇచ్చినచో మేం వెళ్ళి ఆ ఐస్ క్రీంలను కొని తినేదము. అబ్బా, ఓ మోహని బోర్డు నోట్లో నుంచి ఊడిపడ్డట్టుంది. ముళ్ళంతా అట్టకారమే, ముక్కు మీద కోపం. రాంజు జాగ్రత్త. గుండన్న గుండన్న, మూడు ఐస్ క్రీంలు. నేను ఇస్తానమ్మా. ఇదిగో నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఓకే అన్న, నాకు చాకోబార్. ఇదిగో ఇది నీకు. అంజు మాటలకి బాధపడకు మిస్ అమ్మ. తనకి మనసులో ఉన్నది మాట్లాడటం అలవాటు. తను నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఒక్కసారి జరిగిన దాంట్లో నీ తప్పేమి లేదని అర్థం చేసుకుంటే ఇక ఎవ్వరూ నీ గురించి ఏం చెప్పినా నమ్మదు. పర్లేదమ్ము, అంజు కోపం తగ్గిపోయే వరకు నేను వెయిట్ చేస్తాను. ఎందుకో తెలియదు కానీ మీరు నాతో మాట్లాడకపోయినా, నాకు దూరంగా ఉన్నా నేను తట్టుకోలేను. అంజు మాట్లాడకపోయినా పోట్లాడుతుంది కదా, అది చాలు నాకు. నువ్వు పక్కనుంటే అమ్మతో ఉన్నట్టే అనిపిస్తుంది మిస్ అమ్మ. నీ దగ్గరుంటే అమ్మ దగ్గర ఉన్నట్టు చాలా సేఫ్ గా అనిపిస్తుంది. థ్యాంక్స్ అమ్ము, నన్ను అర్థం చేసుకొని నా మీద నమ్మకం ఉంచినందుకు. నువ్వు అర్థం చేసుకున్నట్టే అంజు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది. ఎంతైంది? 120 మేడం. చేంజ్ లేదు, తీసుకొస్తాను మేడం. అంజు, మీరు వెళ్ళి కారులో కూర్చొని తినండి, నేను వచ్చేస్తాను. తిన్నాక కూడా కార్ ఎక్కచ్చు. మీ నాన్న కంటే ముందు మనం ఇంటికి వెళ్ళకపోతే ఇంతింత కళ్ళేసుకొని కళ్ళతోనే కాల్ చేస్తాడు. అమ్మా, మీ హిట్లర్ డాడీతో నేను తిట్టించుకోలేను. అవ్వా అవ్వా, మా డాడీనే హిట్లర్ అంటావా? చూడు, ఇంటికి వెళ్ళగానే మా డాడీతో చెప్తా. చెప్పండి.
నేను మీ డాడీకి చెప్తా. ఏం చెప్తావు? యాంగ్రీ బర్డ్ అండం, బయట ఫుడ్ తిన్నివ్వరని మీరన్న మాటలు అన్నీ గుర్తున్నాయి. నేను కూడా చెప్తాగా. అనవసరంగా పులిని రచ్చగొడుతున్నావు మిస్ అమ్మ. అయ్యో, ఇలా మాట్లాడినప్పుడు ఎంతో క్యూట్ గా ఉంటావు అంజు పాప. నిన్ను అంజు! వదలరా నేలు. అంజు అంజు ఈవిడితో ఎందుకు, మనం వెళ్దాం పద పద. ఇదిగోండి మేడం చేంజ్. ఇతనేంటి పొగేసుకుంటూ వెళ్తున్నాడు? అక్క నువ్వు కూడా ఐస్ క్రీమ్ తీసుకో. ఆ. వద్దురా, మళ్ళీ కోల్డ్ చేస్తుంది. అమ్ము, ఐస్ క్రీమ్ తీసుకుందురా. వద్దులే మిస్ అమ్మా. ఒక్క రోజుకి ఏం కాదులే, రా. సరే వస్తున్నా. చూసారా అమ్ములో వస్తున్న మార్పు? కంప్లీట్ గా మిస్ అమ్మ పార్టీ అయిపోయింది అంజు. అమ్ము, ఏ ఐస్ క్రీమ్ తింటా? ఒక కోన్. కోనివ్వండి. మిస్ అమ్మ మన యూనిటీని పాడు చేస్తుంది. ఏదో ఒకటి చేసి మళ్ళీ అమ్మని మన పార్టీలోకి తీసుకోవాలి. ఓకేనా? అంజు, ఆకాష్, రోడ్లో నిల్చోకండి. అయ్యో, కార్లో అయినా కూర్చోండి. వినరు. అమ్ము, నీకేం కావాలో అది తీసుకొని డబ్బులు ఇచ్చేసాయి. నేను అంజు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. అంజు, ఆనంద్, ఆకాష్, ఇలా రోడ్డు మీద తింటారేంటి? కార్లోకి ఎక్కి తినమంటుంటే. హే నేనేం చెప్తే అది చేస్తావు కదా. అయితే ఆ ఐస్ క్రీమ్ కింద పడే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.